హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏముందో దీనికి. ఈరోజు మనం వార్మిసన్ సిరప్ యొక్క ఉపయోగాలు, సైడ్ ఎఫెక్ట్స్ మరియు దీన్ని ఏ విధంగా ఉపయోగించాలన్న విషయాలు తెలుసుకుందాం. ముందుగా డిస్క్లైమర్: ఈ వీడియో అనేది జస్ట్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం మాత్రమే. మీరు తప్పనిసరిగా మీ డాక్టర్ని సంప్రదించి మీ డాక్టర్ చెప్పిన సమయానికి మరియు చెప్పినంత డోస్ మాత్రమే వాడాలి. లెట్ us స్టార్ట్. వార్మిసన్ సస్పెన్షన్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏముందో దీనికి. ఈరోజు మనం వార్మిసన్ సస్పెన్షన్ యొక్క ఉపయోగాలు, సైడ్ ఎఫెక్ట్స్ మరియు దీన్ని ఏ విధంగా ఉపయోగించాలన్న విషయాలు తెలుసుకుందాం. ముందుగా డిస్క్లైమర్: ఈ వీడియో అనేది జస్ట్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం మాత్రమే. మీరు తప్పనిసరిగా మీ డాక్టర్ని సంప్రదించి మీ డాక్టర్ చెప్పిన సమయానికి మరియు చెప్పినంత డోస్ మాత్రమే వాడాలి. లెట్ us స్టార్ట్. వార్మిసన్ సిరప్ని సన్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ తయారు చేస్తుంది. మరి దీని ఎంఆర్పి మనకి 10 ml గాను ₹16.80. ఇప్పుడు వార్మిసన్ సిరప్ యొక్క ఉపయోగాలు తెలుసుకుందాం. ఈ వామ్సన్ సిరప్ అనేది పిల్లల్లో ఉన్నటువంటి పరాన్న జీవులు, నులిపురుగుల వల్ల కలిగే ఇన్ఫెక్షన్స్ని తగ్గించడానికి మనకి ఈ వామ్సన్ సిరప్ అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ వామ్సన్ అనేది మనకి చాలా రకాలైనటువంటి పురుగులపై పనిచేస్తుంది. మనం సాధారణంగా మన పేగులలో లేదంటే కడుపులో ఉన్నటువంటి చాలా రకాల పురుగులకు మనం నార్మల్గా నులి పురుగులు అని అంటాం. నులి పురుగులు అంటే మనకి అది సర్కిల్స్లా ఉంటుంది కాబట్టి దానికి నులి పురుగులు అని అంటాం. అయితే మనకి ఈ నులిపురుగుల్లో చాలా రకాలు ఉంటాయి. మనకి ఇక్కడ ఇమేజ్‌లో చూపించిన విధంగా రౌండ్ వార్మ్, వీటి షేప్‌ని బట్టి ఇవి రౌండ్ సర్కిల్‌లో ఉంటాయి కాబట్టి రౌండ్ వార్మ్, విప్‌వార్మ్ కొరడా షేప్‌లో ఉండడం వల్ల హుక్ వార్మ్, టేప్ వార్మ్, అదేవిధంగా డాగ్ వార్మ్, పిగ్ వార్మ్, ఇలా మనకి చాలా రకాలైనటువంటి నులిపురుగులు ఉంటాయి. వీటన్నిటిపైన కూడా మనకి ఈ వార్మ్సన్ సస్పెన్షన్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు మనం ఈ సిరప్ ఏ విధంగా పనిచేస్తుందో తెలుసుకుందాం. మనం ఏదైనా ఒక జీవి బతకాలంటే దానికి కొంత ఆహారం, పోషకం అనేది కావాలి. ఇవి కూడా మనం ఈ అన్ని రకాల నులిపురుగులు కూడా మనం తిన్న ఆహారంలోంచి పోషకాలను గ్రహించి ఇవి బతుకుతాయి. అయితే ఈ సిరప్ అనేది ఈ నులిపురుగులకి ఈ పోషకాలు అందకుండా చేస్తుంది, నిరోధిస్తుంది. తద్వారా ఇవి శక్తిని కోల్పోయి చివరికి చనిపోతాయి. వన్స్ ఇవి చనిపోయాక మనకి పిల్లల శరీరం నుంచి మలం ద్వారా బయటికి విసర్జించబడతాయి. ఇప్పుడు మనం అసలు ఈ నులిపురుగులు పిల్లల శరీరంలోకి ఏ విధంగా వెళ్తాయో తెలుసుకుందాం. నులిపురుగులు అనేవి ముఖ్యంగా కలుషితమైన ఆహారం, కలుషితమైన నీరు మరియు జంతువుల బొచ్చు నుండి మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇది మనకి డైరెక్ట్‌గా పురుగుల రూపంలో కాకుండా లార్వా, గుడ్డు రూపంలో మన శరీరంలోకి వెళ్తుంది. మీరు ఎప్పుడైనా కలుషిత ఆహారం గానీ, లేదంటే మనం ఏవైనా ఆకుకూరలు కానీ, పళ్ళు కానీ క్లీన్ చేయకుండా తినేసేటప్పుడు వాటిపైన ఈ లార్వా మన కంటికి కనిపించినటువంటి చిన్న గుడ్డులు మన శరీరంలోకి వెళ్ళి అవి చాలా కాలం అలా ఉండి కొన్నాళ్ళ తర్వాత ఈ పురుగుల కింద రూపాంతరం చెందుతాయి. వన్స్ ఈ పురుగుల కింద అయ్యాక మనకి సింటమ్స్ తెలియడానికి కూడా చాలా సంవత్సరాలు పడుతుంది. ఆ విధంగా మనకి ఈ నులిపురుగులు అనేవి గుడ్డు రూపంలో మన శరీరంలోకి వెళ్తాయి. ఇప్పుడు మనం ఈ ఈ నులిపురుగులు పిల్లల కడుపులో ఉన్నాయా లేవా అనే దానికి సింటమ్స్ గురించి తెలుసుకుందాం. మీ పిల్లలు ఎప్పుడైనా సడన్‌గా ఆకలి లేకపోవడం, నీరసంగా ఉండడం, లేదంటే బాగా వీక్ అయిపోవడం, ఇయన్నీ గూడా మనకి చిన్న పిల్లల్లో నులిపురుగులు ఉన్నాయనడానికి కొన్ని సింటమ్స్. అదేవిధంగా కొన్ని నులిపురుగుల వల్ల మనకి ఓన్లీ ఈ ఆకలి లేకపోవడం, వీక్‌నెస్ మాత్రమే ఉంటుంది. కానీ కొన్ని నులిపురుగులనేవి వెరీ డేంజరస్. ఇవి మన రక్తం ద్వారా ఇతర అవయవాలకు గూడా పాకి, ఇతర అవయవాలు మనకి కాలేయము, ఊపిరితిత్తులు, మెదడు, ఈ విధంగా ఇతర అవయవాలపైన ఇన్ఫెక్షన్ చేస్తుంది. అటువంటి సందర్భంలో మనం తప్పనిసరిగా ఆపరేషన్స్ గానీ, లేదంటే ఇతర ఆల్టర్‌నేటివ్స్ గురించి చేసి పురుగులనేవి బయటికి తీయాలి. ఇప్పుడు మనం ఈ సిరప్ వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ తెలుసుకుందాం. ఈ సిరప్ అనేది మనకి చాలా కాలం మార్కెట్‌లో ఉండడం వల్ల ఎప్పటినుంచో మన చాలా జనరేషన్స్ నుంచి మనకి ఈ నులిపురుగు మందనేది వాడడం వల్ల ఈ సిరప్‌ని పిల్లలు చాలా ఈజీగా అడ్జస్ట్ అవుతారు. సాధారణంగా దీనివల్ల గొంతులో మంట, వాంతులు, మగత, ఆకలి లేకపోవడం లక్షణాలుంటాయి. అయితే ఈ లక్షణాలు ఎక్కువగా ఉంటే మాత్రం తప్పనిసరిగా మీరు మీ డాక్టర్‌ని సంప్రదించాలి. అదేవిధంగా చాలామంది పిల్లలు ఈ సిరప్ వేసుకున్నాక వామిటింగ్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. ఎందువల్లంటే స్మెల్ పడక, లేదంటే వాళ్ళకి ఈ టేస్ట్ పడక చాలామంది వామిటింగ్ చేసుకుంటారు. ఒకవేళ వామిటింగ్ అయితే ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ తర్వాత మళ్ళీ సిరప్ పట్టండి. మళ్ళీ వాళ్ళు వామిటింగ్ చేసుకుంటే తప్పనిసరిగా డాక్టర్‌ని సంప్రదించండి. అదేవిధంగా ఈ సిరప్ వేసుకున్నాక డ్రైవింగ్ చేయకపోవడం మంచిది. ఎందువల్లంటే ఈ సిరప్ వేసుకున్నాక మనకి డ్రౌజీనెస్, మనకి ఈ నిద్రమత్తులో ఉంటుంది కాబట్టి డ్రైవింగ్ చేయకపోవడం మంచిది. అదేవిధంగా ఈ సిరప్ మనకి ఈ మద్యానికి, ఈ సిరప్‌కి ఏ విధమైన రిలేషన్ లేదు. కానీ ఎప్పుడైనా సరే మనం మద్యంతో ఎటువంటి టాబ్లెట్స్ కానీ, సిరప్ కానీ వేసుకోకపోవడం చాలా మంచిది. అదేవిధంగా ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, పాలిచ్చే స్త్రీలు ఖచ్చితంగా డాక్టర్ సూచన మేరకు మాత్రమే ఈ సిరప్ అనేది వాడాలి. అదేవిధంగా కిడ్నీ మరియు లివర్ డిసీజ్ ఉన్నవాళ్ళు కూడా ఖచ్చితంగా డాక్టర్ సూచన మేరకు మాత్రమే ఈ సిరప్ అనేది వాడాలి.
ఇప్పుడు మనం ఈ సిరప్ ఏ విధంగా వాడాలనే విషయాలు తెలుసుకుందాం. దీనిని మీ డాక్టర్ చెప్పిన సమయానికి మరియు చెప్పినంత డోస్ మాత్రమే ఇవ్వాలి. అదేవిధంగా మీ డాక్టర్ ఎన్ని రోజులైతే వేసుకోమంటారో అన్ని రోజులు ఖచ్చితంగా వేసుకోండి. అదేవిధంగా దీన్ని మనం కూల్ అండ్ డ్రై ప్లేస్‌లో ఉంచాలి. డైరెక్ట్ సన్‌లైట్‌లో ఉంచకూడదు. అదేవిధంగా ఇది వాడే ముందు ఒకసారి బాగా షేక్ చేసి అప్పుడు మాత్రమే వాడాలి. అదేవిధంగా దీన్ని చిన్న పిల్లలకి అందకుండా ఎత్తులో ఉంచండి. అదేవిధంగా దీన్ని వాడే ముందు ఒకసారి ఎక్స్‌పైరీ డేట్ చూసుకొని ఎక్స్‌పైరీ డేట్‌లోపు ఉంటే మాత్రమే వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం వార్మిసన్ సిరప్ యొక్క ఉపయోగాలు, సైడ్ ఎఫెక్ట్స్ మరియు దీన్ని ఏ విధంగా ఉపయోగించాలనే విషయాలు తెలుసుకున్నాం కదా! ఇటువంటి మరిన్ని సిరప్స్ మరియు టాబ్లెట్స్ ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. థాంక్ యూ.